వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 67 డే 66 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామా. ఎప్పటిలాగే మాట్లాడుకునే ముందు నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేటమో వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమో. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోద్దు. సో నాకెందుకు ఇవాళ ఎపిసోడ్ ఇంకొంచెం 1 వీక్ ముందు పడుంటే బాగుండు అని అనిపించింది. బికాజ్ కొంచెం ఆడియన్స్ ఓట్స్ కూడా కన్సిడర్ అయ్యాయి కదా, ఆ ఫినాలే కూడా కొంచెం ఈ వీక్ డ్రాగ్ చేసి ఉంటే బాగుండు కదా. మన ఆడియన్స్కి మాత్రం చూపించిన ఎపిసోడ్ కొంతమందికి ప్లస్ అయ్యింది, కొంతమందికి మైనస్ అయ్యింది. ఈ వీక్ జరిగాయి, ఎస్పెషల్లీ నిన్న కానీ ఇవాళ కానీ ఆర్గ్యుమెంట్స్ ఎపిసోడ్ కానీ ఎమోషనల్ ఫ్యామిలీ వీక్స్ కానీ ఇవన్నీ కొంత ప్లస్ అయ్యి కొంత మైనస్ అయ్యి న్యూట్రల్ ఆడియన్స్ ఎవరికి ఓట్ వేయాలో డిసైడ్ చేసుకునే వాళ్ళు. బట్ ఎందుకు కొంచెం అది మైనస్ అయ్యింది కంటెస్టెంట్లకి అని అనిపించింది నాకు. అలాగే షో కంప్లీట్ అయిపోయింది. షో మీద అంత ఇంట్రెస్ట్ ఎవడో చూపించట్లేదు నాకు తెలిసి. బికాజ్ ఆల్రెడీ షో కంప్లీట్ అయిపోవటం, విన్నర్ అయిపోవటం, లీక్లు అయిపోవటం, సోషల్ మీడియాలో తెలిసిపోవటం, మనం చేసేయడం, విన్నర్ తెలిసిపోయారు, రన్నర్ తెలిసిపోయారు, అన్ని తెలిసిపోయేసరికి అంత ఆడియన్స్ కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఇక షో మీద. మీరు రేపు ఫినాలే పెట్టినా సరే రేటింగ్ అంత రాదేమో అని నా భావన. బికాజ్ అందరికీ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కాబట్టి అన్ని తెలిసిపోవడం వల్ల. సో ఎనీవే కొంచెం ఉండుంటే బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి మనకు అనిపించింది. అవి కూడా మాట్లాడుకుందాం ఈ రోజు ఇంక ఎపిసోడ్లో. నిన్న భానుజానుతో ఎండ్ అయింది, మన వసంతి కళ్యాణ్తో స్టార్ట్ అయింది. సో అఫ్ కోర్స్ వీళ్ళు తీసుకెళ్లి టాప్ నూకరాజు అండ్ ఆసియాకి ఇచ్చారు. వాళ్ళు ఉన్న కంపాటబిలిటీ అయినా, గొడవలు వచ్చినా ఏది వచ్చినా వాడిని ఆయన కేర్ చూపించడం కానీ, ఆసియా తన కేర్ చూపించడం కానీ అవి నచ్చినాయి అంట. సో దానికి వీళ్ళు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వచ్చేసి సింపుల్గా చేసేసారు. నెక్స్ట్ బావాకి ఇచ్చేసి ఉన్నాడు. బాగా క్లోజ్ ఉంటున్న భానుకి ఇచ్చేసుకున్నారు సెకండ్ పొజిషన్. సో వాళ్ళు చెప్పేదాన్ని ప్రతి బాగా క్యాలిక్యులేట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మీరు టీవీ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా భాను మీరు చాలా ఇంప్రెస్ చేశారు, మమ్మల్ని స్పెషల్ చేశారు, మాతో ఉండే బాండింగ్ అని ఇవన్నీ పెట్టుకున్నారు. బికాజ్ ఈ మధ్యలో కొంచెం క్లోజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ వసంతి. ఇక థర్డ్ వచ్చేసి నటరాజ్ మాస్టర్కి ఇచ్చుకున్నారు. ఇక నటరాజ్ మాస్టర్ నీతు ఎందుకు వాళ్ళు ఇచ్చే పాయింట్ తీసుకోవచ్చు కదా, తీసుకుంటే అయిపోయేది కదా అనిపించింది. బికాజ్ ఎందుకు వీళ్ళు తెగ ఎమోషనల్ అయిపోతున్నారు, అంత క్లోజ్ అని ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళకి అనిపించిన పాయింట్ వాళ్ళు చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ వసంతికి మీరైనా అదే పాయింట్ల మీద వేస్తున్నారు, వాళ్ళైనా అదే పాయింట్ల మీద వేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ వసంతి చెప్పే పాయింట్ తీసుకుంటే బాగుండు నటరాజన్ నీతు. వాళ్ళు ఏంటంటే ఎవరు ఏం చెప్పినా ఇంకా వాళ్ళు యాంటీ అయిపోయేటట్టు బిహేవ్ చేస్తారు కాబట్టి నటరాజన్ నీతు అదొకటి వాళ్ళ దగ్గర మైనస్ అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పేదాన్ని, సార్ మాస్టర్ మీ దగ్గర అగ్రెషన్ చూసాం, మాస్టర్ మీ దగ్గర అవి కొట్టడం చూసాం, మాస్టర్ మీ దగ్గర అగ్రెషన్ చూసాం, ఇలాంటి వాటిని వాళ్ళు నచ్చలేదు, కానీ మీ బాండింగ్ బాగానే ఉంది అంటున్నారు కాబట్టి అలా చెప్పారు. అవి నటరాజ్ మాస్టర్కి నచ్చలేదు. నేను చూసి మీరు ఇవ్వటం బాధకరం, అది అగ్రెషన్. అదే పాయింట్ మీద మీరు కూడా ఇస్తున్నారు, అది మీరు యాక్సెప్ట్ చేయట్లే, ఆ కప్పులు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లే, ఈ కప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో నాకు వసంతి బెస్ట్ అనిపించింది. ఆవిడ చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంది. మాస్టర్ అండ్ పవన్ కళ్యాణ్ ఒకే బాగా చూసింది ఆవిడ. అది తర్వాత మాట్లాడుకుందాం, అది కూడా చేసింది ఆవిడ, అది నచ్చింది నాకు. ఇక ఫైనల్గా మహేష్ అండ్ సాంద్రాకి ఇచ్చారు. మహేష్ అండ్ సాంద్ర కనిపించట్లేదు, మీరు తోపించట్లేదు, మీరు ఆడింది లక్ మీద. ఎందుకు వీళ్ళని ఇంత టార్గెట్ చేసే కాబట్టి థర్డ్ ప్లేస్కి వచ్చారు. ఈ వీక్ కనుక ఖచ్చితంగా ఉంటే ఓటింగ్, ఈ వీక్ కనుక ఇంకా ఫైనల్ కొంచెం స్ట్రెచ్ చేసి ఉంటే వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళకి చాలా ప్లస్ అయ్యేది మహేష్ అండ్ సాంద్రకి. ఇన్ఫాక్ట్ ఈ ఆర్గ్యుమెంట్ వీక్ చూసిన తర్వాత నాకు, బికాస్ ఎవ్రీవన్ టార్గెటెడ్ మహేష్ అండ్ సాంద్ర ఆడియన్స్ అందరూ ఆట చూశారు, వాళ్ళు కమ్బ్యాక్ వచ్చిన దాని గురించి ముందుగానే ఆట చూశారు. ఇంకా సింపతి పరంగా ఇంకొంచెం ఎక్కువ ఓట్స్ పడిపోయేమో అని నాకు అనిపించింది ఈ ఎపిసోడ్ కానీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటే ఫర్దర్గా. బట్ అది అవ్వలేదు. సరే నెక్స్ట్ నటరాజన్ నీతునే పిలిచారు. నటరాజన్ నీతు సర్ప్రైజింగ్లీ మహేష్ అండ్ సాంద్రకి ఇచ్చారు. బికాజ్ వీళ్ళు ఒక ఇంటెన్షన్లో ఉన్నారు. నటరాజన్ నీతు వాళ్ళు ఒక వాళ్ళ భ్రమలో ఉన్నారు. మ్యాట్ ఫర్ ఈచర్ విన్నర్స్ మనమే, పవన్ కళ్యాణ్ టాప్లో ఉన్నారు. అది ప్రతిసారి మనం కెమెరాకి చెప్పాలి, ఏమని వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు, వాళ్ళ దగ్గర కంపాటబిలిటీ లేదు, జడ్జెస్ ఆ రోజు అలా అన్నారు ఎలా అన్నారు అని కెమెరాకి ఎత్తి చేసి చూపించాలి. నటరాజన్ నీళ్ళు ప్లాన్ లాగా అనిపిస్తుంది కదా వాళ్ళు చేసేది, ఇంటెన్షనల్గా చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది మామ. మీరు నిజంగా మీకు అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. లిటరల్గా అయితే నేను అదే ఫీల్ అయ్యాను మామ. నటరాజన్ నీతు కావాలనే పగడ్బందీగా పవన్ కళ్యాణ్ వసంతికి థర్డ్లు ఫోర్త్లు ఇవ్వటం, ప్రతి చోట కెమెరా దగ్గర కానీ డైనింగ్ టేబుల్ గురించి వాళ్ళ గురించే మాట్లాడటం. అంటే వీళ్ళు టాప్లో గోన్ రేట్స్ ఉన్నారు, మేబీ వాళ్ళకి వెళ్ళిపోద్దాం. మ్యాట్ ఫర్ ఈచర్ షో అంటే మమ్మల్నే చూడండి, మా కంపాటబిలిటీని చూడండి, కపుల్స్ని చూడండి, మేము గొడవలు ఆడుకోం అని చెప్తున్నారేమో అనే భావన నాకు వచ్చింది. సో ఆ పరంగా వీళ్ళు తీసుకెళ్లి మహేష్ అండ్ సాంద్రాకి ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చారు. వాళ్ళంతా వీళ్ళలాగే బిహేవ్ చేస్తారంటే ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవటం నటరాజ్ మాస్టర్ నీతు చూసారంటే ఇక్కడ చాలా సేఫ్గా కవర్ డ్రైవ్గా మనం ఇందాక అన్నది వాళ్ళని తొబ్బి చూపించడానికి వీళ్ళని ఎత్తు చూపించారేమో అనిపించింది. మహేష్ అండ్ సాంద్ర నాకు తెలిసి ఎక్కడ వాళ్ళని ఒకళ్ళు పొగుడుకున్నట్టు వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టు అయితే మనకు ఎక్కడ కనిపించలేదు. బికాజ్ వాళ్ళు ఎప్పుడు గేమే ఆడారు.
కంబ్యాక్ ఇచ్చినప్పుడు గేమ్. ఇన్ఫాక్ట్ శాంద్ర కొంచెం డామినేషన్ మొదలెట్టేది శాంద్ర మీద, అది మనకి క్లియర్గా ఎవిడెంట్ ఉంటుంది. సో వాళ్ళు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి మ్యాడ్ కపులా ఫస్ట్ ప్లేస్ అంటే అది డెఫినెట్లీ నాట్ అని మనం కూడా అంటాం. సో మిగిలిన వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆడ పెట్టారు అంతే. సో ఇక్కడ సేఫ్ గేమ్ ఆడేశారు. ఇక సెకండ్ వచ్చేసి ఫస్ట్ నోకరాజ్ ఆసియాకి ఇచ్చారు, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చారు. సెకండ్ వచ్చేసి నోకరాజ్ ఆసియాకి ఇచ్చేసి వీళ్ళ కంపాటబిలిటీ బాగుందంట. వీళ్ళని ఫస్ట్ వీళ్ళు యాంటీ నోకరాజు ఇది నోకరాజ్ అన్న వాళ్ళు అందరూ తీసుకెళ్ళి ఏంటో మరి నోకరాజ్ ఆసియా ఇచ్చేస్తున్నారు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. బికాజ్ ఉన్న 5గురిలో వాళ్ళకి పడట్లేదు. బికాస్ పవన్ కళ్యాణ్ వసంతికి వాళ్ళు ఖచ్చితంగా 4th ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. భాను జానకి వాళ్ళంటే పడదు. ఇక నోకరాజ్ ఆసియా అనే ఆప్షను, లేదంటే మహేష్ శాంద్ర. ఆ విధంగా వీళ్ళు అలా ఇచ్చారా అని నా ఒపీనియన్, నాకు అలా అనిపించింది. బికాస్ చూస్తున్నప్పుడు ఎక్కువ మంది లేరు, వీళ్ళకి పడదు కాబట్టి అపోజిట్ పర్సన్కి ఇవ్వడం వల్ల ఇక్కడ నోకరాజ్ ఆసియాకి ఎక్కువ క్లాషెస్ ఎవరితో లేవు కాబట్టి వాళ్ళకి అందరూ తీసుకెళ్లి పోసేస్తున్నారేమో అన్న భావన కూడా కలిగింది చూసినప్పుడు. అదే నాకు అనిపించింది మామ, మరి నీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ చేసేసాయి, ఓకేనా. సో అది తీసుకెళ్లి బోను జాను వేసారా తోడు. ఎందుకు ఫస్ట్ 2 వీక్స్ బయటికి రాలేదంట, అవి కూడా వచ్చుంటే బాగున్నట్ట. లాస్ట్ వీకే కిచెన్లో ఉన్న బాగా పనిచేసావు, బాగా మాట్లాడావు, బాను బాగానే కంగిలి అవుతాడు. కానీ జాను నువ్వు కూడా మింగిల్ అయితే బాగుండు. అప్పుడు లాస్ట్ వీక్ ఉన్నట్టే అప్పుడు ఉంటే ఇంకా బాగుండేదో కలివిడిగా. ఇంకా ఆ 2 పాయింట్ల మీద నీకు ఇచ్చేస్తున్నా. అలాగే లవ్ సర్కిల్లో మీరు తను డిఫెండ్ చేసుకోకపోవటం ఇవన్నీ అని చెప్పేసి ఆ పాయింట్ల మీద మన నటరాజ్ మాస్టర్ నీతో కలిసి వాళ్ళు భాను జానికి ఇచ్చారు. ఇక్కడ భాను జానికి ఎందుకు వచ్చింది రాచలేరా బాబు అన్నట్టు ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదు వాళ్ళ దగ్గర, సింపుల్ గా యాక్సెప్ట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని డ్రాగ్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ పాయింట్స్ అయితే చెప్పాడో నటరాజ్ అన్నిటి కూడా అదే పాయింట్స్ కదా వీళ్ళు చెప్పింది. వీళ్ళ వసంతి యాక్సెప్ట్ చేస్తుంది, మీరు అగ్రెషన్ మీద వేస్తారు, మేము అవే పాయింట్ల మీద వేస్తాం. సో వీళ్ళు అదే పాయింట్ల మీద వేసినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గి ఉండాల్సింది అనిపించింది. ఆమె తగ్గించండి యాక్సెప్ట్ చేసి వదిలేవాల్సి వచ్చింది. బికాస్ దాన్ని తను ట్రాక్ చేయడం వెళ్ళిపోతుంది, అవసరం లేదు. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే తను చూపించాల్సిన ఎమోషన్ ప్యూర్గా చూపించాడని మాత్రం మనకు అర్థమవుతుంది. తాను ఒప్పుకున్నాడు, నా పిల్ల మీద నాకు వచ్చిన ఎమోషన్ అది, నా ఫీలింగ్ అది చెప్పాను. సో దాంట్లో తప్పలేదు, నేను ఫేక్ చేయలేదు. కానీ ఇక్కడ నటరాజ్ నాకు ఎక్కడ బ్యాడ్ అనిపించింది అంటే వీళ్ళు నటిస్తున్నారని ఇక్కడ నాకు అనిపించింది. బికాజ్ నటరాజ్ నీతో కొంచెం ఆయన ఏమంటున్నాడు, కెమెరాస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కొంచెం మనం తగ్గాలి. బయటోడికి మనం చెడ్డ అని బయటోడికి చెడ్డ అని చూపించుకోకూడదు. కానీ మీరు చెడ్డ అని చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు నటరాజ్ మాస్టర్. కపుల్స్ పరంగా మీరు ఏదో అన్యోన్యత మ్యాట్ ఫర్ ఇచ్చారని మీ దానికోసం ఏమైనా నటించారా అన్న చిన్న డౌట్ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ వసంతి విషయంలో పవన్ కళ్యాణ్ అయితే ఆ అగ్రెషన్ ఎక్కడ ఏ గేమ్ అయినా ఏదైనా చూపించాడు అది స్టిక్ అయ్యాడు. సో మాటగా కొంచెం వీళ్ళది వ్యాలిడ్ అనిపించిన. సో ఇద్దరు పాయింట్స్ ఒకటే కాబట్టి ఓకేగా అనిపించింది. ఇక ఫైనల్గా నోకరాజ్ ఆశ వచ్చాడు. ఇది చాలా సేఫెస్ట్గా మహేష్ శాంద్రాకి నోయితో అన్నది ఫస్ట్ ఇచ్చాడు, మహేష్ శాంద్రాకి 3rd ఇచ్చాడు, 4th ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ వసంతికి 3rd ఇచ్చాడు, భాను అండ్ జానీకి 2nd ఇచ్చాడు. చాలా సేఫ్ పాయింట్లు చెప్పాడు, పెద్ద వ్యాలిడ్గా ఏం లేదు. మీరు బాగా ఆడారు, మీరు జంటలు బాగా ఉన్నారనిపించి ఆసియా కూడా కొంచెం స్పీచ్ ఇచ్చింది. అయ్యో మామూలు స్పీచ్ కాదు, పెద్ద స్పీచ్ ఇచ్చింది. కపుల్స్ అంటే ఎలా ఉండాలి, మనందరం మ్యాడ్ ఫర్ ఇచ్చారు, ఒకరు ఉన్నట్టు నాగరాజు అక్కడ కొంచెం ఫన్ చేశాడు అనుకోండి ఆ తర్వాత. సో అది మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది మామ. ఈ ఆసియా నోకరాజు పవన్ కళ్యాణ్ వసంతి చెప్పేది బ్రేక్ వచ్చింది. సో ఆయన కిచెన్లో భానుతో అంటాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ బెదవ చూడు, ఆ బెదవ నాకే వేస్తాడు. ఆ బెదవ అని చెప్పినప్పుడు తీసుకెళ్లి కెమెరా మహేష్ చూపించారు. బట్ అలా అనకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్. ఇవే తగ్గించుకుంటే బెస్ట్, ఇలాంటి లూజ్ వర్డ్స్ తగ్గించుకుంటే బెస్ట్ నా ఒపీనియన్. బికాస్ సో అది ఒక ప్రక్రియ నువ్వు చేసావు, అవతలోడు ఏం చేస్తాడో నీకు తెలియదు. అవతలోడు ఒకవేళ నీకు వేసినా సరే నువ్వు డిఫెండ్ చేసుకో. వాడు ఎదవా ఇది అనడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే అంటున్నా, ఈ వారం కనుక ఉండుంటే మహేష్ శాంద్రకి కొంచెం ప్లస్ అయ్యేది, ఇంకా వాళ్ళకి ఓట్లు పడేవి ఆ సింపతి పరంగా. ఈ పవన్ కళ్యాణ్ కొంచెం లేపాడు కదా వెదవా అనడం, లేదా మిగిలిన అందరూ వాళ్ళని పెట్టుకోవడం. సో నిన్న మాట్లాడి బాగా వీళ్ళు డిఫెండ్ చేసుకోవడం కూడా మహేష్ శాంద్ర బాగా చేసుకుంటున్నారు. ఇవాళ కొంచెం టెంపర్ లూజ్ అయిందిలే శాంద్ర అనుకోవచ్చు. సో అది ఆ వర్డ్స్ అవసరం లేదేమో పవన్ కళ్యాణ్ నుంచి, నాకైతే బ్యాడ్ అనిపించింది. సో ఎనివే ఎపిసోడ్స్ అయిపోయినాయి, ఉండుంటే కొంచెం వీళ్ళకి బాగుండేది అని అనిపించింది, వీళ్ళకి కొంచెం ఫేవర్ అయ్యేదేమో అన్నట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఇంకా డిక్రీజ్ అయ్యాడని అనిపించింది. సో తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత భాను అండ్ జానుకి మహేష్ శాంద్ర లాస్ట్. మహేష్ శాంద్ర నోకరాజ్ ఆశ లాస్ట్. నేను ఆల్టర్నేటివ్ చెప్పేస్తాను మనకి ఎపిసోడ్స్ గుర్తున్న ప్లాట్స్ ప్రకారం. సో నెక్స్ట్ మహేష్ శాంద్ర వచ్చారు. మహేష్ శాంద్ర రావటం ఫస్ట్ అయితే నటరాజ్ నేతకి ఇచ్చారు, ఆదర్శ కపులు మీరు ఎలాగే ఉండాలి, మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్న మాస్టారు అదే అని చెప్పేశారు.
ఇక సెకండ్ పొజిషన్ వచ్చేసి నోకరాజ్ ఆశకి ఇచ్చారు. మాకు ఫస్ట్ పొజిషనే సెకండ్ పొజిషన్ కూడా, మీరు కూడా అలాగే ఉంటారని చెప్పేసాడు. మన ఫన్ కూడా చేశాడు. నాకు వాజురం వస్తుంది, పోతుంది, తొందరగా వదలరా బాబు, వేసి ఏదో ఒకటి అన్నట్టు చెప్పాడు అనుకోండి. ఇక థర్డ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ వసంతికి వేశారు. ఇదే సేమ్ అగ్రెషన్ పాయింట్ చెప్పారు, మామూలుగానే చెప్పారు. వీళ్ళు కూడా బాగానే డిఫైన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ అగ్రెషన్ ఎక్కువ లేదు, మీరు అట్లీస్ట్ చెప్పారు ఆ పాయింట్ తీసుకుంటానని చెప్పారు. ఒక్క నటరాజ్ దగ్గర అగ్రెషన్ అయ్యారు, నటరాజ్ నీతు దగ్గర పవన్ కళ్యాణ్ వసంతి. ఇక భాను జాను దగ్గర గట్టిగా పడింది. నిన్న భాను జాను చెప్పే పాయింట్ లేనంటే, మీరు సింపుల్గా మనోడు మహేష్ ఏం చెప్పాడండి, మీరు నాకు ఎక్కడ కనిపించలే, మీరు నాకు ఏ చోట కనిపించలేదు, మేము మీకు కనిపించలేదు, మేము మీకు కనిపించలేదు, అదే నా పాయింట్ సింపుల్గా తేల్చేశాడు. ఇక్కడ సాయంత్ర మాత్రం ఎత్తింది, ఫస్ట్ 3 weeks మీరు రాలేదు, ఒకరిద్దరితో ఉంటారు, భాను గారే కనిపిస్తారు, అందరితో మింగిల్ అవుతారు, మీరు మింగిల్ అవ్వరు, గేమ్స్ కూడా మీరు మమ్మల్ని లొక్కన్నారు కాబట్టి మరి మీరు గేమ్స్ ఆడారు, అది మీరు కష్టపడారు, మీరు లెక్క వల్ల వచ్చిందో అని ఒక మాట అనేసింది. డైనింగ్ టేబుల్ మీద స్ట్రెచ్ చేస్తున్నారు, ఈ గేమ్ ఈ శాంటాస్ తర్వాత ఏదో మరి ఆ ఫైనల్లో మీరు గెలవలేరని చెప్పడము, మేము గెలుస్తామని చెప్పడం, అది మాట్లాడిన దానికి ఈయన ఎందుకో ట్రిగర్ అయిపోయాడు. భాను అంత అవసరం లేదేమో అనిపించింది, మామూలుగా డిఫైన్ చేసుకుంటే బాగుండు. సో అందుకే కదా మీరు ఓడిపోయారు ఫైనల్కి వచ్చి అన్నప్పుడు, ఈవిడ నిన్న ఆడిన మెగా ఛాలెంజ్లో కూడా ఈవిడ ఓడిపోయింది కింద పడి. సో పడిపోయినప్పుడు ఈవిడ పొరపాటున ఒక స్లిప్, ఒక మాట వదిలేస్తుంది, నువ్వు మనిషి వేరా అనేసింది. అలా అనకుండా ఉండాల్సింది మహేష్, అది గ్రహించాడు. అనమాక అమ్మ, అలా అనమాక, నా పాయింట్స్ పెడతాను అంటే మహేష్ మా మనిషి వేరా, సో అలా అనకూడదు. సాంద్రకి ఇది ఒకటే, ఆవిడకి మాట్లాడటం రాదో, తేడా లైక్ మాట్లాడటం రాదో, కంగారుగా మాట్లాడదో, కంగారుగా ఓట్స్ మాట్లాడేస్తుందో అర్థం కాదు. అలా అనకుండా ఉండాల్సింది. అక్కడ ఫైర్ అయిపోయాడు బాడు జాను, మనిషి వానా ఏంటి ఏంటి మనిషి వానా ఏంటి, జాను కూడా అలా మనిషి వానా అడుచుకుంటూ వచ్చేసింది. బట్ అయితే అక్కడ సాంద్ర ఆగిపోయింది ఒక నిమిషం, ఆమెకు అర్థమైపోయింది తప్పు చెప్పానని. ఆలోచించుకొని ఆవిడ ఎందుకు మనిషివా అందరూ నేను జస్టిఫై చేస్తున్నా. ఆగింది ఫస్ట్ మనం మామూలుగానే ఆగిందో మహేష్ ఆపాడు అనుకున్నా, ఆవిడ ఆగింది, ఆవిడ తప్పు ఆవిడ గ్రహించింది. మనిషివానా అంటే హ్యుమానిటీ ప్రైసెస్లో నువ్వు మనిషి అయితే ఇలా చేయవా అన్నట్టు కవర్ డ్రైవ్ చేసింది, కానీ ఆవిడ డైరెక్ట్గా మనిషివా అంది. అలా అనకుండా ఉండాల్సింది, అది తప్పు. అంటే ఆవిడ ఆ ఏ కోపంలో ఉందో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంది, అది మాట్లాడదాం ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడే మాట్లాడేస్తాం. ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత నేను అంత గబ్బలో పడి దెబ్బపడి కూడా ఆడుతుంటే ఇంక మనిషివా అంటే ఏం చేయాలని అంటూ ఏడ్ చేస్తుంది సాంద్ర మహేష్ దగ్గర. ఇంకా మనిషివా అనుకుంటే ఇంకేమనాలి అంటే, నేను చచ్చిపోతే ప్రాణం పెట్టి ఆడింది అంటారా అన్నట్టు ఏడ్ చేస్తుంది. ఎంత చూసినా చేయట్లేదు అన్నట్టు చూపిస్తున్నారు వీళ్ళు అన్నట్టు. అఫ్కోర్స్ అని చెప్పాడండి, మీరు దాన్ని కొంచెం డిఫైన్ చేసుకోవాల్సింది, ముందే ఆ పాయింట్ పెట్టాల్సింది. అంటే ఏంటి, మీకు ప్రాణం పోతే పర్లేదా, ప్రాణం పోయి ఆడితే పర్లేదా, నా పాయింట్ పెట్టుంటే బాగుండు, మనిషివా కుక్కవా నక్కవా ఇవన్నీ అనవసరం కదా, ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అనేది నా ఫీలింగ్. సో ఇంకా ఫుడ్ అయితే పంపించారు మామ, ఈ ప్రక్రియ అయితే ఎలా గొడవ ఏమైంది, హీట్ డిస్కషన్స్తో ఫుడ్ పంపించారు అందరికి. ఫుడ్ పంపించినప్పుడు శుభ్రంగా తినొచ్చు కదా. సో ఇక్కడ భాను అనవసరంగా ఎగస్ట్రాల్ చేశారు. వీళ్ళు బేసిక్గా యాక్చువల్గా గేమ్ అని తిరుగుతారు. వీళ్ళ మీద చిన్న పాయింట్ పెడితే చిన్న అగ్రెషన్ని ఆ టేబుల్ వరకు తీసుకురావాల్సిందేమో అనిపించలేదు డిన్నర్ దగ్గర. అందుకే కదా మిమ్మల్ని 5th ప్లేస్లో పెట్టారేమో అన్నట్టు నా డౌట్ వచ్చింది. సో అది తెలియదు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర చాలా అగ్రెషన్ చూపించాడు. ఇక్కడ కూడా మహేష్కి చాలా బాగా వర్కౌట్ అయ్యేది. బికాస్ డైనింగ్ టేబుల్ దగ్గర బగారా రైస్ మీకు ఇచ్చానంటే వాళ్ళకి ఇచ్చాను మామూలు సెన్స్లో చెప్పాడు, వాళ్ళకి ఇచ్చాను మేడం, మనం ఇది తిందాం మేడం, వెజ్ అయి సపరేట్ చేసాం అన్నట్టు. ఇది కాదు మనకిచ్చేదండి, ఇది మనకు వచ్చింది చిన్ను, అంత అవసరం లేదమ్మా భాను, అంత అవసరం లేదు. సో ఇవన్నీ ఇలాంటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఆయన ఎదవనడం కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి వీళ్ళకి పోర్ చేయడం కానీ, డైనింగ్ టేబుల్ సీక్వెన్స్ చూసుకుంటే కానీ, ఈ రోజు కొంచెం కొద్ది మహేష్ అండ్ సాంద్ర కొంచెం ప్లస్ అయ్యేది. అలాగే నటరాజు కూడా కొంచెం చోట్ల ప్లస్ అయ్యేది ఫ్యామిలీ వీక్ వరద. సో ఇంకా ఇదంతా గొడవ జరుగుతుంది. ఇక స్రవంతి కూడా రూమ్లో క్లాస్ వీగింది మన పవన్ కళ్యాణ్ అగ్రెషన్ నన్ను అంటాడండి. సో అక్కడ వసంతి డిఫెండ్ చేసుకోలేదు, నేను నిన్ను కూడా అంటా పవన్ కళ్యాణ్, నువ్వు కూడా చేసావు తప్పు, నువ్వు ఆయన అనకూడదు, ఆయన నిన్ను అనకూడదు, ఇద్దరు ఒకటే నాకు ఆ విషయంలో. ఎగ్జాక్ట్లీ తను బాగా మాట్లాడింది అనిపించింది. ఇక్కడ నటరాజ్ నీతు మళ్ళీ యాక్ట్ చేస్తారు, మళ్ళీ భ్రమలో ఉండి దొరికిపోతున్నారు. ఆమె ఏదో చెప్తుంది వసంతి గురించి, ఈవిడ నీతు మాస్టర్ ఫ్లాస్ చెప్తుంటా మనోడు సైకిల్ వద్దు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు మనం అన్యోన్యంగా ఉండాలి, మనం నటించాలి, మనం మ్యాట్ ఫర్ ఈచ్ షో గెలవాలంటే నువ్వు ఇలాంటి ఏం నాకు మాట్లాడకూడదు, మన గురించి నెగిటివ్ మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి పోర్ట్రేట్ చేయాలి అని ఇంటెన్షనల్గా చేస్తున్నారేమో అని బాగా 2-3 సార్లు డౌట్ వచ్చిందా, నేను ఫిక్స్ అయిపోయి అది ఇంటెన్షనల్గా చేస్తున్నారని. మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక తర్వాత
ప్రేమ గురువో లవ్ గురువో డ్రాయింగ్లు గీయమని మీ డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి అని చెప్పి డ్రీమ్ హౌస్లు గీవిచ్చారు. ఇది ఎందుకు ఇప్పుడు టాస్క్ పెట్టారు అనుకున్నా కానీ ఫ్యామిలీ వీక్ కనెక్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఫ్యామిలీ వీక్ కనెక్ట్ చేసిన ఎందుకు అది ఎందుకు అంత పనలేదు. ఓకే, ఫ్యామిలీ వీక్ అన్నారు, వాళ్ళకి సర్ప్రైజ్తో బట్టి ఈ రోజు అయితే నటరాజ్ అండ్ నీతు వాళ్ళ డాటర్ అయితే వచ్చారు. నీతు వాళ్ళ ఫాదరు, నటరాజ్ నీతు వాళ్ళ డాటరు సర్ప్రైజింగ్ వచ్చారు. అక్కడ చాలా ఎమోషనల్గా ఉంది, చూసినప్పుడు మనకు కూడా కొంచెం బిట్ ఎమోషనల్ అనిపిస్తుంది. బికాజ్ నటరాజ్ ఏడుపు ఆ దూరం నుంచి వెళ్ళలేక ఆ దగ్గరికి రాలేక తను వచ్చినా కూడా ఏడ్చింది. చాలా చాలా బాగుంది. నీతు పరిగెత్తి వెళ్ళటం, మాట్లాడటం, ఏడవటం, ఆ ప్రేమ చూపించడం నాకైతే చాలా బాగా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకు ఎమోషనల్గా అనిపించింది అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి గెలవాలి ప్యారడైజ్లోకి వెళ్ళాలి ప్యారడైజ్కి వెళ్ళి మా డాటర్ని చూడాలి, నా డాటర్ని చూడాలి, అదే ఇంటెన్షన్తో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకు చూసినప్పుడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాం మామ. మేబీ ఇందాలన్నట్టే మహేష్ సాంద్రకి ఎలా ప్లస్ అయ్యేదో నటరాజ్ నీతుకి ఫ్యామిలీ వీక్ అలా ప్లస్ అయ్యేది. ఓట్లు పడాయి. మేబీ ఆ ఓట్సింగ్ ఆపకపోతే ఈ ఫినాలే షూట్ నిన్న కంప్లీట్ అవ్వకపోతే ఇంకొంచెం లాగుంటే ఈ వీక్ ఎండ్లో పెట్టుంటే వీళ్ళకి సింపతి వర్కౌట్ అయ్యేది, ఈయనకేమో తండ్రి ప్రేమ వర్కౌట్ అయ్యేది. ఇంకొంచెం ఆడియన్స్ న్యూట్రల్ ఓట్స్ ఫ్యాన్స్ ఎలాగో వాళ్ళకి ఓటింగ్లు వేసుకుంటామమ్మా. ఈ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇటు తిరిగే ఛాన్స్ ఉండేది. నటరాజ్ అనేది కొంచెం ఎక్కువ ఓట్లు పడే ఛాన్సెస్ ఉండేవి. వీళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళేది ఈ వీక్ అంతా, ఫైనాలే వీక్. అండ్ నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ భావన అయితే వచ్చింది. అబ్బో మరి అలా జరగకపోవడమే ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ ఫ్లాప్ అవడానికి కారణాలు. అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వీక్లు ఎక్స్చేంజ్ చేసి ఆడియన్స్కు చూపించి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కాలే. సరైన వీక్స్, సరైన టాప్ 5 రేటింగ్స్ మాట్లాడుకునేది, సరైన ఫ్యామిలీ వీక్, ఇవి కదా నువ్వు ఓటింగ్స్ క్లోజ్ చేసే ముందు పెట్టాల్సింది అన్న భావన వచ్చింది. అప్పుడు మీకు టీఆర్పీ దద్దరిల్లేది, ఓటింగ్స్ దద్దరిల్లేవి, ఇంకొంచెం ఎక్కువ ఓటింగ్స్ వచ్చాయనిపించింది. బికాజ్ అవి జరగలేదు. ఇలా ఎపిసోడ్ అయితే ఫ్యామిలీ వీక్తో కలిసిపోయింది. మరి రేపు కూడా మిగిలిన ఫ్యామిలీ వీక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. అవన్నీ మనకి 2 రోజుల ముందు నుంచే ప్రోమోలు వదిలేస్తున్నారు, ఆ ప్రోమోలు చూపించేస్తారు. మేబీ నెక్స్ట్ సీజన్కి ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే. ఇలా ముందు వదలకోవడం ప్రోమోలు, సీజన్ ఇంకొంచెం బెటర్ చేయటం, ఈసారి ఫైనల్ అని డైరెక్ట్గా ఫైనల్ని సస్పెన్స్గా పెట్టడం అలాంటివి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ముందే తెలిసిపోవడం వల్ల ఇంట్రెస్ట్, చూడాలన్న తపన అవన్నీ తగ్గిపోతుంది. ఎన్ని గొడవలు జరిగినా ఎంత జరిగినా ఇంక ఫిన్నర్స్ అన్ని డిసైడ్ అయిపోయాయి కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ పోతుంది. అదైతే నేను గమనించా. బికాజ్ మన కామెంట్లో కానీ యూట్యూబ్లో చూసే సోషల్ మీడియా పోస్టుల్లో కానీ ఆ వైరాలిటీ ఆఫ్ మీరు పెట్టే ప్రోమోల్లో కానీ అంత వ్యూస్ రావట్లేదు, అంత బజ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇంకా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మొన్నటి వరకు మొన్న ఫ్రైడే సండే వరకు ఉన్నంత బజ్ మండే నుంచి రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ నిన్నటి నుంచి ఇంకా తగ్గిపోతుంది. బికాస్ ట్యూస్డే ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోతే విన్నర్స్ తెలిసిపోవడం కదా. సో ఈ విధంగా అంత అయిపోయింది మామ. కానీ ఈ రోజు మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు మామ ఈ రోజు కూడా. బికాజ్ ఎందుకంటే తండ్రి ప్రేమ ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు ప్యారడైజ్ గురించి, ఆయనకు ఒక గిఫ్ట్ వచ్చింది, అది చూడడానికి ముచ్చటగా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ కనిపించింది అండ్ నాకు అనిపించింది. అందుకే నా మ్యాడ్ కపుల్ నటరాజ్ అండ్ నీతు. మరి మీ మ్యాడ్ కపుల్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం. అంటిల్ ద నెక్స్ట్ వీడియో ఉంటామా, బాయ్, టట్టా.